మేము సంభక్త వారం వస్తుంది అంటే గడగడ గడగడ ఉరుకుతాం. 5 రోజులు నేల పడకేస్తాం, మేము ఉపవాసం ఉంటాం, తల్లి ముగ్గురు ప్రార్థన చేస్తాం 5 రోజులు కూడా. మన సంఘంలో విశ్వాసులుగా భయాలు లేవు. అందువల్లనే కుటుంబాల్లో గజిబిజి, అల్లరి, నెమ్మది లేకపోవడం. అది మనం ఆలోచించాం. మనకు ఉద్యోగాలు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, మనకెక్కడ కుదురుద్ది? దేవునితో మాట్లాడడానికి కనీసం 10 నిమిషాలైనా నువ్వు కేటాయించకపోతే ఇక నీ భక్తి ఏం భక్తి? అది దాని భక్తి అని అనరు. కేటాయించు దేవుని కొరకు. కొంత సమయం ఆయన కేటాయించి ఆయనతో మాట్లాడు. ఆయన నీతో మాట్లాడాలని చూస్తున్నాడు, నువ్వేమో సమయం ఇవ్వట్లేదు. వచ్చిన కాడి నుంచి ఒకళ్ళు కలుసుకోవడం, భక్షించుకోవడం, డ్యూటీలు చేయడం, ఉరుకులు పరుగులు పెట్టుకుంటూ వెళ్ళిపోవడం, పొద్దున్నే లేచి కత్తంత వండుకొని బాక్సుల్లో పడేసుకొని వెళ్ళిపోవడం. మళ్ళీ సాయంత్రం వస్తానే మనం కలుసుకోవడం. పడుకునేదాకా కలుసుకుంటానే ఉంటాం, భక్షించుకుంటానే ఉంటాం. పడుకునేటప్పుడు మళ్ళీ ఏమంటా, ప్రభా ఎట్టన్నానయ్యా తప్పయ్యా క్షమించయ్యా. ఇంట్లో కాదు, దేవుని బల దగ్గరకు వచ్చినప్పుడు చెప్పాలా. నువ్వు నెలంతా చేసిన తప్పులు, నెలంతా నువ్వు మాట్లాడిన అపవిత్రమైన మాటలు అవన్నీ దేవుని బల దగ్గర చెప్పాలి. అక్కడ కూర్చుని ఆయన ఆలకిస్తాడు. క్షమించమని అనాలి చెప్పి, అప్పుడు నీకు క్షమాపణ దొరుకుతుంది. సిలువ మీద దొంగ ఏమని అడిగాడు? నేను శరీర ఇచ్చలకు లోపడ్డానయ్యా, నేను నా చేసిన పాపాన్ని బట్టే నాకు ఈ ప్రతిఫలం వచ్చిందయ్యా, నన్ను ఇట్లా తాళతో కట్టేశారు సిలువలు, మాత్రం ఏ తప్పు చేయకుండానే నా కొరకు శిక్ష అనుభవిస్తున్నావు అన్నాడు. మన ప్రభు వేసే జాలిపడ్డాడు అతని మీద. తనతో పాటు పరదేశం తీసుకెళ్లిపోయాడు. ఇది నేర్చుకోవాలి మనం. ఇది వదిలేసేసి చిన్న ప్రార్థన చేసేసి శనివారం నైట్ వచ్చి అమ్మో పొద్దున్నే మేము పరుగులు పెట్టాలండి, మాకు డ్యూటీలు అండి. ఒక్క సంభక్త వారం దేవుని కొరకు మనం సెలవు పెట్టుకొని ఉండి ప్రశాంతంగా సంభక్తం తీసుకోలేమా? సగం పాటలు అయిపోయినాక, సగం వాక్యం అయిపోయినాక వచ్చి మేమేదో సెమినార్లు చదివాం అన్నట్లుగా వచ్చేసి మొహాల మీద ఉంచుకుంటున్నారు. ఒక సమయానికి అది మీ తీర్పు అవుతుంది. అలా చేయమాకండి. సెలవు ఇవ్వట్లేదు అనుకున్నప్పుడు ప్రార్థన చేసుకోండి, దాచుకోండి సెలవులు. మీ అవసరాలకు మీరు ఆ సెలవులు వాడేసేసుకొని దేవుని పని వచ్చేసరికి మాకు సెలవు ఈయన అంటున్నారు అని అంటే ప్రభు మాత్రం ఏం చేస్తాడు? మీ కొరకు నెలకొక సెలవు అయినా అట్లా దాచిపెట్టుకోండి. మా కొరకు కావాలి ప్రభు, వాళ్ళు మమ్మల్ని అభ్యంతరం పెట్టకుండా చేయి అని అధికారుల కొరకు కూడా ప్రార్థన చేయమన్నాడు పౌలు గారు. ఈ అధికారులకు లోబడి ఉండండి, వారి కొరకు ప్రార్థన చేయండి. ప్రభుత్వం చేయవారు వారు అధికారం చేస్తారు మన మీద. దానికి మనం సమయస్ఫూర్తితో నడుచుకోవాలి. మన అవసరాలు ఎవరన్నా పెళ్లిళ్ళు అంటేనే సెలవులు పెట్టైనా సరే కుటుంబాలతో సహా పరుగులు పెడతాం. దేవుని మందిరం అనుకుంటే ఒక్కొక్కళ్ళే వచ్చేది, మిగిలిన వాళ్ళందరూ ఇలా కడవంటారు.